అంటే దీవెన పండుగలనే పరిచర్య అనేక వేల మందికి ఆశీర్వాదంగా మార్చబడాలి. అది దేవుని నామానికి మహిమ కలగాలి. యేసయ్య, ఈ పండుగలు మీ నామ ఘనత కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. మీ నామము ఈ పిప్పర ప్రాంతములో ఘనపరచబడాలి, గొప్ప చేయబడాలి, కీర్తించబడాలి. అందరి నోట యేసయ్య మాట వినపడేటట్లుగా ఈ దీవెన పండుగలు జరిగించండి. యెహోవా, మాకు కాదు నీ నామానికి మాత్రమే ఘనత వచ్చేటట్లుగా జరిగించండి అయ్యా అని మనమందరం ప్రార్థన చేయాలి. ఇది నా ప్రత్యేకమైనటువంటి మనవి. ప్రార్థన చేస్తున్న మనము ఈ విషయాన్ని కూడా జతపరచి చెయ్యండి. తన నామ ఘనత కొరకు దేవుడు మహిమకరంగా జరిగిస్తాడు. సాతానుకు సిగ్గు కలిగేటట్లుగా, యేసయ్యకు ఘనత కలిగేటట్లుగా ఆయన చూచుకొనుగాక. తప్పనిసరిగా ఆర్థికమైనటువంటి సహాయం మనకు అవసరం. లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని దయలో, దేవుని కృపలో మీరందరి సహకారమును బట్టి జరగాలి. మీరందరూ సహకరిస్తున్నారు. చిన్న మందైనా పెద్ద పనులు చేయడానికి మనమందరం పూనుకుంటున్నాం. మన శక్తి కొద్దిదే, మన ఆర్థిక స్థితి కొద్దిదే. కానీ మనము నమ్ముకున్న దేవుడు కొద్దివాడు కాడు, ఆయన గొప్పవాడు. ఆయన ఘనుడు. ఆయన గుప్పెట్లు విప్పగలిగిన వాడు, ద్వారాలు తెరవగలిగిన వాడు, నీటి మీద నడకను నేర్పించగలిగిన వాడు, శూన్యములో సృష్టిని వేలాడదీసిన వాడు. ఇక ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, రాదు, ఉండదు, రాబోదు. కనుక దేవుని నామస్మరణలో దేవుని ఆయన ఉన్నాడనే ధైర్యము చేత మనం ముందుకు సాగిపోతున్నాం. మీరందరూ కూడా సహకరించి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఇక ఉపవాసములు ఉండే సంఖ్య పెరగాలి. ఉపవాసము ఉండే కుటుంబ సంఖ్యలు పెరగాలి. దేవుని చిత్తమైతే సోమవారం నుంచి మరలా శనివారం వరకు కుటుంబాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఆ ద్వారము, ఆ మార్గాన్ని మనము అవలంబిద్దాము. ఆ పరిచర్యకు మనమందరం శ్రీకారం చుట్టి మనమందరం సిద్ధపడాలి. ఇప్పుడు నేను ఉపవాసం ఉండండి అని చెప్తే ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదో తెలియట్లే. సోమవారం నుండి కొన్ని కుటుంబాలు ఉపవాసము మేము ఉంటాము అనే ఆసక్తి కలిగిన వాళ్ళు చేయెత్తి చూపించండి. మీరు చెప్తే మేము ఉంటాం పాస్టర్ గారు అన్నవాళ్ళు చేయెత్తి చూపించండి. ఓకే, ఇప్పుడు మీరందరూ ఉండండి అన్నాను అనుకోండి, ఎవరుంటారు ఎవరు ఉండరో తెలియదు. కాబట్టి కొన్ని పేర్లు చెప్పుకొని ఆ కుటుంబాలు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మిగిలిన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అవకాశం ఉంటే దేవుని మందిరానికి వచ్చి కూడా ప్రార్థన చేయొచ్చు. ఇదేం తప్పు కాదు. కేవలం శుక్రవారం ఆదివారం మాత్రమే మందిరానికి రావాలి, ఇక మిగతా రోజులు వస్తే మహాపాపం మాకు చుట్టుకుంటుంది అనడానికి ఏం లేదు. ఏమ్మా, మీలో ఎంత ఆసక్తి దేవుడిచ్చాడో, ఎంత సమయాన్ని దేవుడిచ్చాడో ఆ సమయాన్ని సాధ్యమైనంత వరకు మీరు ప్రార్థనలోనూ దేవుని సన్నిధిలోనూ వినియోగించవలసిందిగా ప్రేమతో మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ విజ్ఞప్తిని తెలియపరుస్తున్నాను. ఏదైనా ప్రార్థన వల్లనే సాధ్యమవుతుంది. ఇది అనుభవంతో మీతో చెప్పే విషయం. మేము ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా పనులు జరగాలంటే మీలాంటి వాళ్ళు మా వెనకాల ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సేవకుడు పరిగెడుతూ ఉంటాడు, సేవకుడు సమయానికి మించి కూడా కష్టపడుతూ ఉంటాడు. ఆ కష్టం వ్యర్థం కాకుండా 10 రోజుల్లో జరిగే పని 5 రోజుల్లోనే ముగించబడాలి అంటే దాని వెనక దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసే మీలాంటి సంఖ్య మాకు కావాలి.
ఇలా లేకపోతే 10 రోజుల్లో జరగాల్సింది 20 రోజులు టైం పడుతుంది. పని జరుగుద్ది కానీ ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఈ ఆలస్యం తర్వాత చాలా మాకు టెన్షన్లు ఎక్కువైపోతూ ఉంటాయి. మీకు తెలియదు, సేవకులు కనబడతారు, అలా మీ ముందు నవ్వుతూ కనబడతారు, కానీ సంఘ పెద్దలు కానీ చాలామంది ఈ బాధ్యతలు కలిగిన వాళ్ళకి చాలా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇప్పటికే 4 రోజులోనికి ప్రవేశించేసాం. ఇంకా చాలా కొద్ది రోజులే ఉన్నాయి. అందరూ నడుము బిగించుకొని పని చేయాలి. సేవకులందరూ సమాధానంగా ఉండాలి. సంఘ పెద్దలందరూ సమాధానంగా ఉండాలి. సంఘ విశ్వాసులందరూ సమాధానంగా ఉండాలి. సాతానుగాడు ఎక్కడో ఒక చోట ఎవరినో గిచ్చుతూ ఉంటాడు, రేపుతూ ఉంటాడు. అలాంటివి మన నిస్సీ కల్వరి మినిస్ట్రీలో కనపడకూడదు, జరగకూడదు. దుష్టునికి ఎలాంటి అవకాశము కూడా ఉండకూడదు. వాడి మనలోనికి చొరపడకుండా మన చుట్టూ దేవుని అగ్ని అనే కంచె వేయబడాలి. అలా మీరు ప్రార్థన చేయండి. నా చుట్టూ కంచె వేయబడాలి, మా సేవకుల చుట్టూ కంచె వేయబడాలి, మా సంఘాల చుట్టూ కంచె వేయబడాలి. నా మనసు మీ మనసు అయి ఉండాలి, మీ మనసు నా మనసు అయి ఉండాలి. ఇక వేరే మనసు మన మధ్యలోనికి రాకూడదు. డబ్బు విషయంలో కావచ్చు, పని విషయంలో కావచ్చు, పెత్తనాల విషయంలో కావచ్చు, బాధ్యతల విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు. నా మనసు ఏమై ఉందో అది మీ మనసు అయి ఉండాలి. అలాగే మీ మనసు ఏమై ఉందో అది నా మనసు అయి ఉండాలి. ఇక వేరే వాళ్ళకి మనము త్రోవ ఇవ్వద్దు. ఎలాంటి చెడు ఆలోచనలు మన మధ్యకు రాకుండా అన్ని సంఘాలు సమిష్టిగా, సఖ్యతగా, ఒక తాటిగా, ఒక మాటగా నడిపించబడదాం. అంతిమ విజయాన్ని మనము చవిచూచేటట్లుగా దేవుడు కృప చూపునుగాక. దేవుని బిడ్డలారా, వాక్య భాగములో కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. 107వ కీర్తనలో 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక వాక్యాన్ని మనం చదువుకొని దానిలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. 107వ కీర్తన 9వ వాక్య భాగం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. కీర్తనకారుడు సందర్భానికి సంబంధించినటువంటి ఒక వాక్య భాగాన్ని మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తుండగా, ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినుగాక. మనసు పెట్టండి. వాక్యం ద్వారా మనమందరము ఆశీర్వదించబడదాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. మనము ఆశ కలిగిన ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు. ఎవరిని దేవుడు తృప్తిపరుస్తాడు? కీర్తనకారుడు అంటున్నాడు, ఎవరి ప్రాణమైతే ఆశపడుచున్నదో ఆ వ్యక్తులను దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ఈ స్థలానికి వచ్చిన నేనైనా మీరైనా మనందరిలో ఒక ఆశ, ఆశీర్వదించబడాలనే ఆశ, కుటుంబములో మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి ఆ మనిషిని మారుస్తాడనే ఆశ, ఆ అవసరాన్ని దేవుడు తీరుస్తాడనే ఆశ. ఆశ లేని మానవుడంటూ భూలోకంలో ఉండడు. నమ్ముకున్నవాడైనా, అమ్ముకునేవాడైనా, దేవునికి దగ్గరగా ఉన్నవాడైనా, దూరంగా ఉన్నవాడైనా, ప్రతి ఒక్కరి హృదయములో రకరకాల ఆశలుంటాయి. ఇప్పుడైతే నా ఆశ దీవెన పండుగల విషయంలో మిగుల ఆశ కలిగి నేనున్నాను. అలాగే మీరందరూ కూడా ఆశ కలిగి ఉన్నారు. రకరకాల ఆశ ప్రాణానికి కలుగుతుంది. ఈ ప్రాణము ఆశ లేనిదిగా ఉండదు, ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటుంది. బైబిల్లో కూడా రాయబడింది, దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడు తృప్తినిస్తాడంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని మీరు ప్రార్థన చేయండి. ఆశగల ప్రాణమును యెహోవా తృప్తిపరుస్తాడు, తృప్తిపరచి ఉన్నాడు అని రాసుంది. అలా మనము కూడా దేవుడు తృప్తిపరిచాడు అని ఇదే మందిరములో మనము నిలబడి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇక్కడ చేరి వచ్చిన వాక్యం వింటున్న మీ ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేని విషయంలో దేవుడు తృప్తిపరుస్తాడు? కొన్ని విషయాలు, ఎన్నో సంగతులు ఉన్నాయి. మెచ్చుకు కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల పుస్తకంలో నుండే 81వ కీర్తన 16వ వాక్యాన్ని చదువుదాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. తన ప్రాణాన్ని తృప్తిపరుస్తాం, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడిన దేవుడు లేఖనములో ఏం చెప్తున్నారంటే, కొండ తేనెతో ఏంటంట? ఆ మాట చదవండి ఒకసారి. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేనితో? కొండ తేనె. కొండ తేనెతో ఆయన మనల్ని తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. ఈ తేనె ఎక్కడ పడితే అక్కడ ఉండేది కాదు. ఇది కష్టపడితే దొరికేది. ఇది అడవిలో, కొండల మధ్యలో, ఏమండి, అసాధ్యమైనటువంటి స్థలములో ఉండే తేనె. ఈ తేనె మనిషికి తృప్తినిస్తుంది. తేనె అనేసరికి మనకు గుర్తు రావాల్సింది, తేనె మధురానికి సూచన. తేనె ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. ఈ లోకంలో చాలా మధురముతో కూడిన, అంటే తీయగా, తేనె ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఈ తీయదనాన్ని ఇచ్చేవి చాలా రుచులు ఉన్నాయి, చాలా రుచులు ఈ లోకంలో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనిషి సృష్టించుకున్నవి, మనిషి చేత సృజించబడినవి. తేనె మాత్రమే ప్రకృతి ద్వారా తయారు చేయబడింది. దేవుడు మనకిచ్చేది అతీతంగా ఉంటుంది, భిన్నంగా ఉంటాయి. అది అక్కడ ఇక్కడ దొరికేవి దేవుడివ్వడు. ఎక్కడ దొరకని వాటిని దేవుడు మనకిచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో చూడండి దేవుని బిడ్డలారా, నయోమి అనే ఒక వ్యక్తి జీవితము, ఆమె పేరుకు మాధుర్యం, ఆమె జీవితము మకరందము, మాధుర్యము. కానీ చేయకూడని ఒక చిన్న పొరపాటు చేసి వెళ్ళకూడనటువంటి ఒక స్థలానికి వెళ్ళి దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా స్వయ చిత్తము, సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు, ఆవేశముతో కూడిన నిర్ణయాలు, మన బ్రతుకులో అంతవరకు ఉన్న వాటిని మనకి దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా జాగ్రత్త పడుతూనే ఉండాలి. ఎప్పుడు నేను ఇంతగా దీవించబడ్డాను, ఇంతగా నేను అభివృద్ధి పరచబడ్డాను, ఇంకా నాకు తిరుగులేదు, నన్నెవడు ఏమీ చేయలేడు, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తిని కూర్చున్నా తరగని ఆస్తి నా జీవితంలో ఉంది, ఏ పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా కొంతమంది తలంచి వాళ్ళు తలకిందులుగా మార్చబడిన పరిస్థితులు లోకంలో మనం ఎందరినో చూస్తాం. ఒకప్పుడు బాగా వెలిగించబడ్డారు, ఇప్పుడు ఏమైందో తెలీదు, దిక్కులేని వాళ్ళు అయిపోయారు, అప్పుల పాలైపోయారు, కుటుంబం రోడ్డు పాలైపోయింది, చెల్లాచెదురైపోయారు అనే మాటలు వినపడతాయి. అందుకే నయోమి తన భర్తను, తన 2 కుమారులు, కుటుంబం, ఓ చక్కని ఆహ్లాదకరమైనటువంటి దాంపత్య జీవితం. ఈ కుటుంబము చేసిన ఒక చిన్న పొరపాటు, తొందరపాటు నిర్ణయం. ఇంటిలోకి ఇంకా శ్రమలు రాలేదు, ఊరిలో ఎక్కడెక్కడో
శ్రమలు వచ్చినాయని, కరువు వచ్చిందని వినపడి ఆ కరువు తన ఇంటిలో కూడా వస్తుందేమో అని అతి జాగ్రత్త, లేక అతి తెలివితేటలు, లేక అజ్ఞానము అని కూడా చెప్పచ్చు. ఏం చేసింది? ఊరు మార్చింది. ఇల్లును తీసుకెళ్ళి, ఇంటిని తీసుకెళ్ళి, మనుషులను తీసుకెళ్ళి వేరే ఉండకూడని, దేవుడు ఉండవద్దన్న, దేవుడికి అసహ్యాన్ని కలిగించే మనుషుల మధ్యన ఉండి నయోమి తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారులు కూడా పోగొట్టుకుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తిరిగి మరలా తన స్వదేశమునకు వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఈమెను చూసి గుర్తుపట్టి నయోమి వచ్చిందని మాట్లాడుతున్నప్పుడు ఈమె వాళ్ళతో అన్న మాట ఏంటో తెలుసండి? నన్ను దయచేసి నయోమి అని పిలవవద్దు, నన్ను నయోమి అని పిలవద్దు. ఎందుకు పిలవద్దు అంటే, నా జీవితంలో మధురము లేదు, నా జీవితం అంతా దుఃఖము, నా జీవితం అంతా చేదుమయముగా మార్చబడింది, నన్ను నయోమి అని పిలవద్దు, నా జీవితం మారాలంటి బ్రతుకున్నది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఎలాగంటే కొండ తేనెతో మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తేనె దేనికి సాదృశ్యం అంటే మధురానికి, రుచికి సాదృశ్యం. మనల్ని దేవుడు, మీరు ఆశపడండి, ఇక మీదట మీ జీవితములో మధురమైన పనులు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను, నన్ను, సంఘాన్ని దేవుడు రుచిగా మార్చాలని ఆశపడుతున్నాడు. రుచి కలిగిన వాళ్ళముగా, రుచి లేని వాళ్ళంగా కాదు, చేదైన వాళ్ళంగా కాదు, మనమందరము రుచికరమైన, మధురమైన వారముగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రభువు మార్చునుగాక. మీరు ఆశపడండి, అయ్యా నా జీవితం చేదుగా కనబడుతుంది, ఆ కొండ తేనె నాకు ఇవ్వండి, ఆ కొండ తేనెతో నా ప్రాణాన్ని తృప్తిపరచయ్యా అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, అడగండి. దేవుడు తలచితే, దేవుని అడిగితే, అర్థిస్తే ఆయన ఇవ్వందంటూ లేదు, చెయ్యందంటూ లేదు. చేయగలిగిన వాడు, ఇవ్వగలిగిన వాడు, మనసారా నిన్ను దీవించేవాడు, చెవులారా నీ విజ్ఞాపన ఆలకించేవాడు, చేతులారా నిన్ను దీవించేవాడు, మనసారా నోటి నిండా దీవెనలు పలికేవాడు ఒకే ఒక్కడు, మన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ స్థలములో పడిపోయి ఉన్నావో, ఏ స్థలములో చేదుగా ఉన్నావో, ఆ చేదైన జీవితాన్ని దేవుడు రిపేర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఏప్రిల్ నెల, ఈ తొలి శుక్రవారపు కూడికలో ఆయన వాగ్దానం చేత నీతో మాట్లాడుతున్నాడు. మన సంఘ పరిచర్యలన్నీ కూడా మధురాతి మధురముగా దేవుడు చెయ్యునుగాక, రుచికరమైన సేవగా దేవుడు చెయ్యునుగాక. ఎవరైనా ఆ తేనెలలా ముట్టి నోటికి అంటిస్తే ఎంత తీయగా ఉంటుందో, అలా మన సేవను అలా ఎవరైనా తాకితే, సేవలోనికి వస్తే, పరిచర్లో అడుగు పెడితే వారి జీవితాన్ని ఒక తీయమైన, ఒక మధురమైనటువంటి వ్యక్తులుగా నా దేవుడు చెయ్యునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అలాగున చెయ్యునుగాక. మీరు నమ్ముతున్నారా దేవుడు చేస్తాడని? మీరు విశ్వసిస్తున్నారా? ఎంతోమంది ఇప్పటికే ఈ పరిచర్యను తాకి దీవించబడ్డారు, ఈ పరిచర్యలో అడుగుపెట్టి ఆశీర్వదించబడ్డారు, ఈ పరిచర్యలో మోకరించి దీవించబడ్డారు, ఈ పరిచర్యకు సహకరించి ఆశీర్వదించబడ్డారు, ఈ పరిచర్యకు దశమ భాగాలు ఇచ్చి దీవించబడ్డారు, ఈ పరిచర్యకు కానుకలిచ్చి ఆశీర్వదించబడ్డారు. ఆ గుంపు సంఖ్యలో మిమ్మల్ని కూడా దేవుడు చేర్చునుగాక. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాన్ని చూస్తే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి బయలుదేరి వెళుతుండగా, వెళ్ళే మార్గములో వారికి ఎన్నో అవసరాలు వచ్చినాయి. ప్రతి అవసరాన్ని తండ్రిగా ఆయన తీర్చుకుంటూ వచ్చాడు. ఈ శుభమాట మీ చెవిన చెప్పాలని ఆశపడుతున్నాను. మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనకి ఒక తండ్రి కలడు. ఈ తండ్రి ప్రతి అవసరాన్ని తీర్చేవాడు.
ఈ తండ్రి మనకి ధైర్యాన్ని పుట్టించేవాడు. ఈ తండ్రి మనకి ఆదరణ కలిగించేవాడు. ఈ తండ్రి మనల్ని చెయ్యి పట్టి నడిపించేవాడు. ఈ తండ్రి మనకి ఆలోచన చెప్పేవాడు. ఈ తండ్రి మనకి ఉపాయాన్ని చెప్పేవాడు. మనకి ఒక తండ్రి కలడు. ఆ తండ్రే పరమ తండ్రి. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయన కాలాలు బట్టి మారిపోడు, పరిస్థితులు బట్టి మారిపోడు. ఈయన్ని మనల్ని ఏది కూడా దూరం చేయలేదు, ఏది కూడా దూరం చేయలేదు. కూర్చోండి 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 కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. చేతులు చెప్పండి. ఎవరు దూరము చేయలేరు. నువ్వు దూరం అవ్వాలన్నా ఆ తండ్రి ప్రేమ నిన్ను నన్ను దూరం చేయలేదు. ఆ తండ్రి ప్రేమే ఈరోజు ఇక్కడ మనల్ని ఈ స్థలములో, ఈ సంఘములో మనల్ని చేర్చింది. ఆ అనాది సంకల్పము, అనాది ప్రేమ, ఆ ప్రేమ పలకరించింది. ఆ ప్రేమ ద్వారా పిలువబడ్డాము. ఆ ప్రేమ ద్వారా నిస్సి కల్వరి బంధముగా, కుటుంబ సంబంధముగా మనమందరము మార్చబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణములో, ఇశ్రాయేలు ప్రయాణములో అక్కర్లు తీర్చిన వాడే మన ప్రయాణములో కూడా మన అక్కర్లు ఆయన తీరుస్తాడు. నమ్మండి, విశ్వసించండి. ఆయన మేఘం మన ముందు నడుస్తుంది. స్తంభముగా ఆయన మన ముందు నిలిచాడు. అగ్ని స్తంభముగా ఆయన సంచరిస్తున్నాడు. వీరు ఒక సందర్భములో దాహమై నీళ్లు తాగుతూ ఉండగా ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు తాగే నీళ్లు చేదుగా ఉన్నాయి. ఈ చేదైన నీళ్లు తాగలేని పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడు. నీకు కనబడే ఒక చెట్టుని నరికి ఆ చెట్టుని ఈ చేదైన నీటిలో వెయ్యమని దేవుడు చెప్పాడు. అలా వేసిన తరువాత ఆ నీళ్లు తాగితే వెయ్యబడక ముందేమో నీళ్లు చేదుగా ఉన్నాయి. వేసిన తరువాత చూస్తేనేమో ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ చెట్టే 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు నలగొట్టబడిన చెట్టు. ఆ చెట్టే నీ కొరకు విరగొట్టబడింది. ఆ చెట్టు చంపబడింది, దానిని నరికివేశారు. ఆ చెట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నరికివేయబడ్డారు, ఆయన చంపబడ్డారు. పేతురు అంటాడు, ఆయన శరీరము చంపబడింది అంటాడు పేతురు. ఆయన శరీరము ఒక మునికోణలను తీసుకొని, ఏమండి, ఒక బీడు బారినటువంటి భూమిని ఎలా దున్నుతారో అలా యేసయ్య శరీరము దున్నబడింది. యేసయ్య శరీరము ఏమండి గాయపరచబడింది. ఆయనలో ఉన్న మధురాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఈ శుభదినం యేసయ్యలో మనము నిలిచి ఉంటే మనలో మధురము నిలిచి ఉంటుంది. మన జీవితము రుచికరంగా మార్చబడుతుంది. అందుకే యేసయ్యను గురించి రాయబడుతుంది. యేసయ్యను రుచి చూచి ఎరిగి ఉండు. ఆయన ఉత్తముడు, ఉన్నతమైన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. రుచి చూడు. దేవుణ్ణి రుచి చూస్తే ఎన్నడూ నువ్వు ఇంకా ఆ రుచిని మర్చిపోవడానికి అవకాశం ఉండదు, విడిచిపెట్టడానికి అవకాశం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, కీర్తనలు 19వ అధ్యాయం 8వ వాక్యము, 9వ వాక్యము, 10వ వాక్యాన్ని చదువుదాం. 19వ కీర్తన భాగము, 19వ కీర్తన భాగం. యెహోవా ఉపదేశములు, యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును, హృదయములో సంతోషాన్ని కలిగిస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును, అది మన కన్నులకు వెలుగునిస్తుంది. యెహోవా యందైన భయము, యెహోవా యందున్న భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, అది నిత్యము నిలిచి ఉంటుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటే, కోరదగినవి తేనె కంటే, జుంటె తేనె దారల కంటే మధురమైనవి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము, దేవుని ఉపదేశము తేనె కంటే,
జుంటె తేనె ధారల కంటే మధురమైనది. ఆ కొండ తేనె చేత మన ప్రాణమునకు దేవుడు తృప్తిపరచునుగాక, తృప్తిని ఇచ్చునుగాక. మరొక మాట చదువుదాం. 103వ కీర్తన 103వ కీర్తన 5వ చరణం. 103వ కీర్తన 5వ చరణం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అమ్మా, మేలు చేత నీ హృదయమును, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమెన్ చెప్పండి. ఒకటి, దేవుడు కొండ తేనెతో మనల్ని తృప్తిపరుస్తాడు. రెండవదిగా ఏమని రాస్తుంది? ఆశగల ప్రాణమును యెహోవా, చెప్పండి ఆశగల ప్రాణాన్ని యెహోవా తృప్తిపరచి ఉన్నాడు. కొండ తేనెతో తృప్తిపరిచాడు. తేనంటే మధురము, తేనంటే రుచికరమైనది. ఆ మధురము యేసయ్యలో ఉంది. ఆయన మనలో ఉంటే మనము కూడా రుచికరంగా మారుతాం, మనం కూడా మధురంగా మారుతాం. మన జీవితం, మన చూపు, మన ఆలోచన, మన మాట ఏమండి ఉప్పు వేయబడినట్లుగా రుచిని కలిగించేదిగా, ఏమండి మాధుర్యంగా మలిచేటట్లుగా దేవుని కృప మనల్ని ఆశీర్వదించునుగాక. రెండవది ఇక్కడ రాస్తాడు, మేలు చేత నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎంతమందికి మేలు చేత మీరు తృప్తిగా ఉండాలి అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా. అందరూ తృప్తిగా ఉండాలా? మేలు జరగాల, కీడు జరగాల? చెప్పండి. మేలు చేసే దేవుడు ఆయన. మేలు చేత మనల్ని ఆయన తృప్తిపరుస్తాడు. దీవెన పండుగలకి కావలసిన మేళ్ళన్నీ దేవుడు జరిగించునుగాక. మన పరిచర్యలకు కావలసిన మేళ్ళన్నీ దేవుడు చెయ్యునుగాక. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్న నీకు కావలసిన మేళ్ళన్నీ దేవుడు జరిగించునుగాక. గట్టిగా ఆమేన్. దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రికలో మేళ్ళను గురించిన ఒక మాట అక్కడ రాస్తారు. 8వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూడండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పౌలు గారు రోమా సంఘముతో మాట్లాడుతూ రోమాలో ఉన్న ప్రజలతో పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎవరికి మేలు దేవుడు చేస్తాడంటే అక్కడ అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి జీవితంలో మేలు జరుగుతాయి చెప్పండి? దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుని ప్రేమించేవారముగా అంటే ఆయన ఆజ్ఞలు లోబడేవారముగా, ఆయన సంఘాన్ని ప్రేమించేవారంగా, ఏమంటే ఆయన సేవకుల్ని ప్రేమించేవారంగా, యెరూషలేమును ప్రేమించువాడు మాట్లాడండి వర్ధిల్లుతాడని లేఖనములో రాయబడినట్లుగా, తర్వాత నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని, ఆయన్ను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడట? తప్పిస్తాడని. ఇలా ఎన్నో విషయాలు రాయబడ్డాయి. దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే సేవకుల్ని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. ఏ సంఘములో నువ్వు పిలువబడ్డావు, ఏ సంఘములో ఉన్న సేవకుని ద్వారా నువ్వు వాక్యము చేత నడిపించబడుతున్నావు, ఆ సేవకుని ప్రేమించాలి, ఆ సంఘాన్ని ప్రేమించాలి. సంఘం పట్ల నీకు ప్రేమ కలిగి ఉండాలి, సంఘము పట్ల మిగులు ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నాము అంటే ఏంటి అర్థం? మందిరాన్ని బాగా చూసుకోవటం. ఇప్పుడు ఎవరినైనా ఒకళ్ళు ప్రేమిస్తున్నారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తారా? సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్, రీఛార్జ్ చేయమంటే రీఛార్జ్ చేయడం, బట్టలు కొనాలంటే పుట్టినరోజా నీది, ఈరోజు నీది పుట్టినరోజా, అయితే సర్ప్రైజ్ అని చెప్పి బట్టలు కొనటం, ఫోన్లు కొనటం, ఇతరితర వస్తువులు కొనటం. మరి సంఘాన్ని ప్రేమిస్తున్నారంటే ఏంటి? ఏం చేయాలి చెప్పండి? సంఘాన్ని ప్రేమించుతున్నామంటే ఏం చేయాలి? మందిరానికి మానకుండా రావటం. ఈ మందిరములో నూతన విశ్వాసులు నడిపించబడడానికి నీ ఒక పత్రికగా వాడబడాలి.
సాధనంగా వాడబడాలి. నువ్వు వెళ్ళే సంఘములో అనేక మందిని చేర్చగలిగిన వ్యక్తిగా, నడిపించగలిగిన వ్యక్తివిగా. అదే ప్రేమ. ప్రేమ అంటే అంతేనండి. నేను సంఘాన్ని ప్రేమిస్తున్నానంటే సంఘం ఎలా ఉంది? శుభ్రంగా ఉందా? దేవుని మందిరం ఎలా ఉంది? మందిరములో ఏదైనా అవసరాలు ఉన్నాయా? మందిరములో ఏదైనా అక్కర్లు ఉన్నాయా? ఆ సంఘం పట్ల నీకు ప్రేమ కావాలి. సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? యేసయ్య సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ సంఘము ప్రాణం పెట్టినటువంటి ఆ యేసును కొరకు ఈ సంఘము ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి, కాపాడబడి ఉండాలి. ఏమండి? అలంకరించబడాలి. ఈ సంఘము అలంకరించబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యముల చేత ఈ సంఘము అలంకరించబడాలి. నిస్సి కలవరి సంఘానికి ఎవరైనా వస్తుంటే మందిరం చాలా బాగుందండి, మందిరంలోకి వస్తుంటే ప్రశాంతంగా ఉందండి, మందిరంలో అడుగు పెడుతుండగా ఇది ఒక పరలోక గవినిగా మాకు సంతోషం కలిగిందండి, చాలా ఆహ్లాదకరంగా ఉందండి అనే మాటలు వినపడాలి. మందిరాన్ని ప్రేమించడం అంటే అంతే. మందిరం మీద మక్కువ కలిగి ఉండాలి, ఎక్కువగా మందిరానికి వస్తూ ఉండాలి, మందిరంలో ఎక్కువగా కనబడుతూ ఉండాలి. ఏదైనా శుభ్రంగా లేకపోతే శుభ్రం చేయాలి, ఏదైనా పాడైపోతే దాన్ని బాగు చేయాలి. ఈ మనస్సుతో మీరు భక్తి చేయండి. మేలు చేత నా దేవుడు మిమ్మల్ని అందరినీ తృప్తిపరచునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మేలు జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో దేవుడు ఏం చేస్తాడంటే మనకి కొన్ని వాటిని దూరం చేస్తాడు. కొన్ని వాటిని దూరం చేస్తాడు. దూరం చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, దూరం చేశాడేంటి దేవుడు అంటే, దేవుడు నాకు మేలు చెయ్యట్లేదా? మేలు చేసేవాడు ఎందుకు ఇలా చేశాడు? అంతా మేలు కొరకే అంటాం కానీ అంతా మేలుకై ఆరాధన, దేవునికి స్తోత్రం అంటామే కానీ, పాడతామే కానీ, కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు వచ్చినాయి అనుకోండి, మేలు కోసమే దేవుడు దీన్ని అనుమతిచ్చాడు అనే నిరీక్షణ కలిగిన ఓటలోనికి మీరు ప్రవేశించాలి. అనే బలమైన విశ్వాస సాధకులుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకటి చిన్న జరిగిందనుకోండి, మేలు కోసం ఏదో దేవుడు చెయ్యబోతున్నాడు అనుకోవాలి. కానీ ఎందుకు ఇలా చేశాడు, నాకే ఎందుకు చేశాడు, నా కుటుంబంలోనే ఎందుకు చేశాడు అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో ఓ సేవకుడు ఒక స్థలానికి సేవ చేయడానికి వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు. కొన్ని దినాలైనవి, కొన్ని నెలలైనవి, కొన్ని సంవత్సరాలైనవి, సంఘం పెరుగుతూ వస్తూ ఉంది. ఒక 30 మంది కుటుంబాలు ఆ సంఘానికి చేర్చబడ్డారు. అందులో ఒక కుటుంబంలో ఉన్న యజమానుడు సేవకుడి దగ్గరికి వచ్చాయా, చాలామంది ఈ ఊరిలో నుండి పన్నులు లేక వేరే పొరుగురులకి వలస వెళ్ళిపోతున్నారు, పన్నులు లేక వేరే సిటీలకి వెళ్ళిపోతున్నారయ్యా. మేము ఈ ఊరు వదిలి వెళ్ళాలని ఆశ మాకు లేదయ్యా, ఈ ఊరిలోనే ఏదో ఒక పని చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకోవాలి, దయచేసి ఏదైనా కొంచెం సలహా చెప్పండి అయ్యా అని సేవకుడిని అడిగాడు. సేవకుడు సరే ప్రార్థన చేసి, ఈరోజు రాత్రి అంతా ప్రార్థన చేసి రేపు ఉదయం చెప్తాను, రేపు రా అని ఆ విశ్వాసిని పంపించాడు. ఆ విశ్వాసి మరుసటి రోజు ఉదయం వచ్చాడు. వస్తే సేవకుడు అన్నాడు, నీ దగ్గర ఏమున్నాయి నీ దగ్గర ఏమున్నాయి అంటే, నా దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఒక గుర్రం ఉందయ్యా, దాన్ని ఎప్పటి నుంచో ఇష్టంగా పెంచుకుంటున్నాను, నాకు అదంటే చాలా ఇష్టం, అది తప్పు నా దగ్గర ఏం లేవయ్యా అంటే, సరే అయితే ప్రస్తుతానికి ఈ ఊర్లో ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి వాహనాలు లేని కాలం, ఇప్పుడు జరిగిన విషయం కాదు ఇది, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఆటోలు కానీ సరైనటువంటి వాహన వసతులు లేని కాలం. అప్పుడు ఏం చేసేవారంటే ఈ గుర్రబండిని కట్టి, మీరు ఎప్పుడైనా ఎక్కారా? గుర్రబండి ఎక్కారా? జట్కా బండి అంటారు, ఎక్కారా? ఎక్కితే చెయ్యెత్తి చూపియండి. ప్రైజ్ ది లార్డ్.
నేను ఎక్కాను, నేను చాలాసార్లు ఎక్కాను. నాకు చాలా ఇష్టం, గుర్రం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు గంటకి గుర్రం ఎలా ఎక్కిలిస్తుందో కరెక్ట్గా గుర్రంలాగే ఎక్కిలించేవాడిని. మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయేవారు. ఇప్పుడు నాకు ఆ వాయిస్ రాదు, కానీ అప్పుడు చిన్నప్పుడు కరెక్ట్గా గుర్రం ఎలా ఎక్కిలిస్తుందో సేమ్ సౌండ్ గుర్రమే వచ్చిందా అనుకునేవారు. మా ఇంట్లో గంటకి ఎక్కిలించేవారు, సౌండ్ చేసేవారు. అంటే గంట అయ్యింది అని. గుర్రం అంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు, ఇప్పుడు కూడా చాలాసార్లు హార్స్ రైడింగ్ చేశాను. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎత్తైన కొండ మీదకి మంచు పడుతున్న సమయంలో హార్స్ రైడింగ్ చేశా. గుర్రం మీద నుంచి పొరపాటున పడితే మనిషి అసలు కనబడ్డు కూడా, అసలు చచ్చిపోయాడని చెప్పడానికి కాదు కదా, మనిషి అనేవాడే కనబడ్డు. ఏమండి, నేను తీసుకున్న గుర్రం ఏదైనా కుదురైంది కాదు, అది మహా తొంటర గుర్రం, అది తిండిపోతు గుర్రం. ఇలా వెళ్తున్నాం, కొండ మీదకి ఎక్కేటప్పుడు రోడ్డు ఇలా ఉంటుందా? రోడ్డు ఏదైనా ఇలా ఉంటుందా? ఎత్తు పల్లాలు ఇలా ఉంటాయి కదండి. అలా ఎక్కుతూ దిగుతుంటే ఈ గుర్రానికి ఆకలేసి గట్టి తింటుంది కదండి. ఆకలేసినప్పుడు ఇలా కొంచెం పైకెక్కి ఇంకాస్త పైకెక్కేది. అప్పుడు నేను ఇలా ఉండేవాడిని, గుర్రం మీద ఇలా ఉండేవాడిని. వెనక్కి ఇలా చూస్తే పెద్ద లోయ. స్తోత్రం. జట్కా బండి ఈ పని చేసి పెడితే బాగుంటుంది. ప్రస్తుతానికి బస్ స్టాండ్ దగ్గర నుండి ఇంటికి వెళ్ళడానికి వాహనాలు లేక చాలామంది కాలినడక మీద వెళ్తున్నారు. నువ్వు బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఈ జట్కా బండి పెట్టుకో అని సేవకుడు సలహా ఇస్తే, ఒక బండి తయారు చేసి ఆ గుర్రానికి ఆ బండిని తగిలించి ప్రతిరోజు ఆ జట్కా బండిని బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర పెట్టేవాడు. అలా రోజు కిరాయిలు వస్తూ ఉండేవి, రోజు జనాలు దింపడం, ఎక్కించుకోవటం. అలా తనకున్న అప్పులన్నీ తీరిపోయాయి. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఇలాగే మందిరానికి వచ్చేటప్పుడు అక్కడ కాలువ గట్టును చాలామంది బట్టలు ఉతుకుతూ ఉంటారు, కొంతమంది గేదెలు కడుగుతూ ఉంటారు వాళ్ళ వెసులుబాటును బట్టి. ఏమంటే అలాగే ఒకరోజు గుర్రాన్ని తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర, ఆ చెరువు దగ్గర ఆ గుర్రాన్ని కడుగుతుండి గుర్రం నీట్గా అయిన తర్వాత ఈయన కూడా మొహం కడుక్కుందాం అని చెప్పి అయ్యగారు అలా కొంచెం ముందుకెళ్ళేసరికి ఈ గుర్రం ఎటు పారిపోయిందో తెలియదు, ఎటు వెళ్ళిందో తెలియదు, గుర్రం పారిపోయింది. పైకి వచ్చేలా చూసేసరికి గుర్రం కనబడలే. ఊర్లో వాళ్ళు, ఇప్పుడు బండి ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తారు? బండి కొనుక్కున్నాడు, బండి బాగుంది అంటారు. బండి లేనప్పుడు ఏమంటారు? మాట్లాడండి, బండి ఏదండి, బండి పెట్టట్లేదే అని అడుగుతారా? మీరు చాలామంది పానీపూరి బండిలు చూస్తూ ఉంటారు. కొంతమంది పని కట్టుకుని మరుసటి రోజు వెళ్ళి నిన్న బండి పెట్టలేదే, ఏది పానీపూరి తినకపోతే చలి జ్వరం వచ్చి చచ్చిపోతాం అన్నట్టుగా కొంతమంది అంత ఇష్టం అన్నమాట. తాడేపల్లిగూడెంలో కూడా కొన్ని బజ్జీల బండ్లు ఉంటాయి. ఈ బజ్జీల బండి అంత ఫేమస్ అయిపోయిందంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాములో రేపు మిత్రులందరికీ తెలియజేయమంది ఏమనగా, రేపు బండి పెట్టట్లేదు, ఇది మీరు గమనించగలరు అని ఫేస్బుక్లో, ఇన్స్టాలో పోస్ట్ చేస్తాడు. ఎవరు? బజ్జీల బండి వానరు. అంటే అంత కిరాకి ఉందన్నమాట, అంత జనం వస్తారు. ఏమండి, గుర్రం పోయింది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అన్నీ చూశాడు, అటు అన్నీ చూశాడు. ఎక్కడికి వెళ్ళినా గుర్రం కనపడలా. బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తుంటే ఊర్లో వాళ్ళందరూ ఏమండి ఎక్కిరించే వాళ్ళు ఉంటారు, పనిగొట్టుకుని పలకరించే వాళ్ళు ఉంటారు. పనిగొట్టుకుని, ఏంటి నీకు వీసా రాలేదంటగా, ఏంటి నీకు ఇది జరిగిందంటగా, ఏంటి యాక్సిడెంట్ అయ్యిందంట కదా, ఏంటి చర్చికి వెళ్తున్నప్పుడు, చర్చి నుంచి వస్తున్నప్పుడు జరిగిందంటగా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు పని కట్టుకుని అడుగుతారు, పని కట్టుకుని వచ్చి మాట్లాడతారు. మీరేం బాధపడకండి, రేపు వాళ్ళ దగ్గరే దేవుడు మీ తలను పైకెత్తుతాడు. మీరు అలాంటి రోజు వస్తే రాసి పెట్టుకోండి.
పుస్తకంలో క్యాలెండర్లో రాసి పెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా అదే వ్యక్తుల ఎదుట నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నిన్ను కాపాడాడు, నీ దేవుడు నిన్ను రక్షించాడు, నీ దేవుడు నిన్ను బలపరిచాడు అనే మాటలు వచ్చేటట్లుగా, ఆయన నామము హెచ్చించబడేటట్లుగా దేవుడు చూచుకొనుగాక. ఆమేన్. ఏంటి మీ ఇంటికి పోలీసు వచ్చి వెళ్ళాడంట? ఏంటి మీ ఇంటికి పలానా డాక్టర్ వచ్చి వెళ్ళాడంట? ఏంటి మీ ఇంటికి పలానా వాళ్ళు వచ్చారంట? పలానా వాళ్ళు వచ్చి నిన్ను తిట్టారంటగా, నిన్ను బాధ పెట్టారంటగా అనే మాటలు పనిగట్టుకుని వచ్చి మాట్లాడేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆయన న్యాయాధిపతి, న్యాయాన్ని తీర్చేవాడైన. ఈరోజు సిగ్గుపడినా రేపు మనం గౌరవంగా బ్రతికేటట్లుగా, ఘనముగా బ్రతికేటట్లుగా, హెచ్చించబడేటట్లుగా మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు హెచ్చించునుగాక. స్టేట్ ఫస్ట్లో పాస్ అయినప్పుడు వచ్చి పలకరించరు. ఏదైనా సబ్జెక్ట్ చిన్న మార్కులు తగ్గి ఫెయిల్ అయితే ఏంటంట, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంట. ఏది మీరు చర్చికి వెళ్తారుగా, మీరు ప్రార్థనకి వెళ్తారుగా, మీరు నిస్సీ కలవరి సంఘానికి వెళ్తారుగా అని తోటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు అడగచ్చు. ఏమి అధైర్య పడద్దు. ఆ రోజున అలా హోల్డ్ చేసుకుని ఉంచండి. ఆ రోజునలా గుర్తు పెట్టుకుని ఉంచండి. ఒకరోజు దేవుడు మరలా నీకు జ్ఞాపకం చేస్తాడు. నీవు తలదించిన స్థలములని తల ఎత్తేటట్లుగా నా దేవుడు చెయ్యునుగాక. ముగింపులోనికి వచ్చాము. సమయం ముందుకు వెళ్తా ఉంది. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. అందరూ అడుగుతుంటే బాధపడుతున్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అండి గుర్రం ఎటు పోయిందో తెలియదండి, ఆదాయం పోయింది పాస్టర్ గారు అంటే, ఏం బాధపడకు, దేవుడు కృప చూపిస్తాడులే, ఇంతవరకు నడిపించినోడు ఇక మీదట నడిపించలేడా అని పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపిస్తే 10 రోజులు అయ్యిందండి. ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయిన తర్వాత ఈ గుర్రం ఏమండి, ఇదే గుర్రం ఇంకో గుర్రాన్ని కూడా తెచ్చి ఇంటి దగ్గరికి వచ్చి నిలబడింది. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుండో తెచ్చిందో తెలీదు. ఏమండి, మరి ఆళ్ళాళ్ళు మాట్లాడుకుంటారు కదండి, మనకేమొచ్చు ఆ లాంగ్వేజ్. ఆళ్ళాళ్ళు మాట్లాడుకున్నారు. నీకు మంచిగా ఆహారం పెట్టిస్తానని చెప్పిందో, నీకు మంచి షెల్టర్ ఇస్తానని చెప్పిందో, ప్రేమించిందో, ఏం చేసిందో మొత్తానికి తెలియదు. మొత్తానికి 2 గుర్రాలు ఎదర నిలబడ్డాయి. తలుపు తీసి చూసేసరికి ఎక్కిలించుకుంటూ 2 గుర్రాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఒక గుర్రం పోయింది, ఏం జరిగింది? మేలు జరిగిందా, కీడు జరిగిందా? చెప్పాలి. నీకేదైనా పోతే నువ్వు హ్యాపీగా ఉండు. దేవుడు దానికంటే బెటర్ నీకు ఇవ్వబోతున్నాడు, దానికంటే గొప్పది నీకు ఇవ్వబోతున్నాడు, దానికంటే విశేషమైనది నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడేం చేశాడు? 2 బండ్లు పెట్టాడు. ఏమండి, ఇంట్లో కొడుకున్నాడు, సరిగ్గా పని చేస్తలా. ఆ కొడుక్కి ఒక గుర్రాన్ని, బండిని అప్పగించాడు. వాడు పొద్దున్న వెళ్ళి సాయంత్రం కష్టపడుతున్నాడు, ఈ అయ్యగారు వెళ్ళి కష్టపడుతున్నారు. మరలా కొన్ని రోజులు అయిన తర్వాత ఈ 2 గుర్రాలు తీసుకుని ఏమిటి ఈ 2 గుర్రాలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మరలా కాలువ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గుర్రాలు నీట్గా కడిగాడు. ఈసారి మాత్రం వదలకుండా తాడు గట్టిగా పట్టుకున్నాడు. మరొకసారి వెళ్ళిపోయినాయి కదా, పట్టుకున్నాడు. ఒక తాడేమో తండ్రి పట్టుకున్నాడు, ఇంకో తాడేమో కొడుకు పట్టుకున్నాడు కదా. ఈ ఒక గుర్రాలు కడిగాడు. వీళ్ళు కూడా నీట్గా ఫేస్ వాష్ చేసుకుందాం అనుకునేసరికి ఈ కొత్తగా వచ్చిన గుర్రం ముందు చూసారా, గుర్రం ఏం చేసిందంటే, కొడుకు అలా నీళ్లతో మొహం కడుక్కునే లోపల వెనక నుండి ఒక తన్ను తన్నింది. తన్నుతోనే ఈ కుడికాలు ఇరిగిపోయింది. ఏమైపోయింది? కుడికాలు ఇరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, గుర్రం పోయిందని బాధపడాలా, 2 గుర్రాలు వచ్చినాయని ఆనందపడాలా? వచ్చినందులో ఒక గుర్రం వచ్చి ఈ కొడుకు కాలును తంతే ఈ కాలు ఇరిగిపోయిందని బాధపడాలా? మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? మీరు అసలు మీరేం చేస్తారు చెప్పరే? బాధపడతారా? ఏంటిది ఇలా జరిగింది పాస్టర్ గారండి, ఏంటండి బాబు ఇలా జరిగింది, నా కొడుకు కాలు ఇరిగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఆ దేశంలో రాజుగారు యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని
దేశమంతా చాటించాడు. ఏమనంటే 18 సంవత్సరాలు నిండుకొని 30 సంవత్సరాలు కుర్రవాళ్ళందరూ కూడా యుద్ధానికి రావాలి. ఎవడు ఇంట్లో ఉండటానికి లేదు. 18 సంవత్సరాలు మొదలుకొని 30 సంవత్సరాల వరకు మనం ఒక దేశం మీద యుద్ధానికి వెళ్తున్నాం. సైనికులుగా మీరందరూ మీ పిల్లవాళ్ళని పంపించాలని అందరినీ తీసుకొని వచ్చారు. యుద్ధానికి వెళ్ళారు. ఒక్కడు కూడా బతికి వెనకరాల. వెళ్ళిన యువకులందరూ అక్కడే చచ్చిపోయారు. ఈ కుర్రాడు కూడా యుద్ధానికి వెళ్ళాలని బయటకు వస్తే కాలు కుంటుకుంటే ఈ కుంటోడు అవసరం లేదని వెనక పంపించేశారంట. ఈడొక్కడే బతికాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కాలు ఇరిగినందుకు బాధపడాలా, ప్రాణమే కాపాడబడినందుకు ఆనందపడాలా? చెప్పండి మీరు ఏకస్వరంతో చెప్పండి. మీ కాలు కావాలి, గుండు కావాలా? చెప్పండి, కాలా గుండె? ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పండి. ఏదైనా ఒకటి జరిగితే ఇలా ఎందుకు జరిగిందని లాక్కుని పీక్కుని ఏడవకండి. ఏమండి, అర్థమవుతుందా? ఇలా ఎందుకు జరిగింది? చూసుకున్నారండి, అన్నీ అయిపోయినాయి అనుకున్నాం, మరి ఏ సమాధానం చెప్పలేదండి. వాంతులు అవుతున్నాయి, ఇంకా గర్భవతి అయ్యిందే అనుకున్నామండి, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదని చెప్పారండి. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీకే ఎందుకు జరుగుతుందంటే నీకు దేవుడు ఇంకా మంచిది ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. పాడయింది దేవుడు నీకివ్వడు, చెడిపోయింది దేవుడు నీకివ్వడు, కూలిపోయింది దేవుడు నీకివ్వడు. ఒక శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దాని కొరకు మీరు ఆశపడండి. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక్క మాట చదువుకుందాం. కీర్తనల పుస్తకం 147 14వ వాక్యం. 147వ కీర్తన 14వ వాక్యం. నీ సరిహద్దుల్లో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆమెన్ చెప్పండి. మూలవాక్యం ఏంటండి? ఆశగల ప్రాణమును యెహోవా తృప్తిపరచి ఉన్నాడు. దేనితో? కొండ తేనెతో. 2 మేలు చేత నీ హృదయమును తృప్తిపరుస్తాడు. 3వది ఇక్కడ రాస్తున్నాడు, మంచి గోధుమల చేత నిన్ను తృప్తిపరచువాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి గోధుమలు. గోధుమ అంటే విత్తనము. మంచి గోధుమ అంటే విత్తనము. మంచి విత్తనం, మంచి విత్తనం. యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి చూడండి. మంచి విత్తనం 12వ అధ్యాయం 24. త్వరగా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి, గోధుమ గింజ విత్తనము భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మంచి గోధుమ గింజ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? ఈ భూమి మీద విత్తబడి, ఈ భూమిలో మన కొరకు చంపబడి, చనిపోయి తిరిగి మరలా విస్తారముగా పునరుద్ధానమై ఆ విస్తారమైన ఆశీర్వాదంగా మార్చిన యేసయ్యే మంచి గోధుమ. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మన కొరకు చావకపోతే మనకి ఈ విలువ ఉండేది కాదు. యేసయ్య మన కొరకు చంపబడకపోయి ఉంటే, యేసయ్య సిలువ మ్రాను మీద వేలాడి ఆయన చంపబడకపోతే నేడు ఈ క్రైస్తవ్యం లేదుగా, నేడు ఈ విస్తరణ లేదుగా, నేడు ఈ అభివృద్ధి లేదుగా. క్రైస్తవ్యం విస్తరించడానికి కారణం సిలువ మరణం. క్రైస్తవ్యం అభివృద్ధి పరచబడడానికి కారణం సిలువ మరణం. క్రైస్తవులు ఏమండి దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి కారణం సిలువ మరణం. ఆ సిలువ మరణములో నుండే జీవం దాల్చింది సంఘం. మరణములో నుండి జీవం కలిగించాడు దేవుడు. ఆయన మరణిస్తూ మనలో జీవాన్ని కలిగించాడు. ఆయన మన కొరకు బలహీనమవుతూ మనల్ని బలపరిచాడు. ఆయన తృణీకరించబడుతూ మనల్ని తలకి మూలరాయిగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ గోధుమ గింజ యేసయ్యకు సాదృశ్యం. విత్తనము యేసయ్యకు సాదృశ్యం. మరొకటి విత్తనము అంటే మనందరికీ బాగా తెలుసు, వాక్యము. విత్తనం అంటే చెప్పండి, వాక్యము. విత్తనము వాక్యం. ఈ వాక్యము మీలో ఫలించినప్పుడు,
వాక్యము మీలో నిలిచి ఉన్నప్పుడు, మీలో చాలామంది చెప్తారు కదా, సేవకులు ఈరోజు మాట్లాడుతుండగా మా గుండె ధైర్యంతో నింపబడింది, మేము చాలా నెమ్మదిగా ఉన్నాము, మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. వాక్యము వినబడుతుండగా, వాక్యము ప్రచురము చేయబడుతుండగా తెలియని ఆదరణ పొందాము, తెలియని నెమ్మది పొందాము, తెలియని సమాధానం పొందాము. ఏదో గొడవలు చికాకులు, ఏదో తెలియని కలవరం మధ్యన ఉన్నాం. కానీ వాక్యం వింటుండగా కలవరాలన్నీ దేవుడు తొలగించాడు. గుండె నిండా దేవుడు ధైర్యంతో నింపాడు. వాక్యం వింటుండగా సేద తీర్చబడ్డాను అనే మాటలు కోకొన్నలుగా సాక్ష్య సమూహాలుగా వినపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడికో వెళ్ళి మాట్లాడినా, తెలియని మనుషుల మధ్య నిలబడి మాట్లాడినా అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీలో నుండి దేవుడు నాతో మాట్లాడారు. మీరు మాట్లాడుతుండగా చిన్నవాళ్ళైనా సరే మేము మొదట్లో ఈయనేం చెప్తాడులే అని అనుకున్నాం, కానీ మీ వయసుకు మేము ఒకవేళ విలువనివ్వలేదేమో, కానీ మీరు నిలబడి మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి మాతో మాట్లాడాడు. నిజంగా నాకేం అవసరమో ఆ వాక్యం అందింది అనే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజానికి అందరితో దేవుడు మాట్లాడతాడు, కానీ ఆ అందరిలో కొందరే సాక్ష్యం చెప్పగలుగుతున్నారంటే మిగిలిన వాళ్ళతో దేవుడు మాట్లాడలేదా అంటానికి వీలు లేదు. వినగలిగిన మనసుగా నువ్వు స్థలంలో లేవు కనుక ఆ గ్రహింపు నీలోనికి రాలేదు. అందరితో మాట్లాడే దేవుడైన పక్షపాతి కాదు, ఒకరిని పెద్దగా ఒకరిని చిన్నగా చూచేవాడు కాడు, అందరివాడు, అందరితో మాట్లాడేవాడు మన యేసయ్య. స్తోత్రం. మతాన్నో, కులాన్నో, మనిషినో, డబ్బునో, స్థానాన్నో, రంగునో, హోదానో, పదవునో, ఆస్తినో, అంతస్తునో, చదువునో, తెలివినో, జ్ఞానాన్నో, మేధస్సునో, ఉద్యోగాన్నో చూచేవాడు కాడు. ధనాన్ని బట్టి మాట్లాడేవాడు కాడు, ఇచ్చే దాన్ని బట్టి మాట్లాడేవాడు కాదు. మనల్ని సరిచేయడానికి ఆయన నోటి నుండి విడుదలవుతున్న మాటట 7 సార్లు అగ్నిలో పుటము వెయ్యబడి మాట్లాడతాడు. ఆయన ఒట్టిగా మాట్లాడు అంటే ఒక మాట మీ దగ్గరికి రావడానికి 7 టైమ్స్ అది ఫిల్టర్ అయి ఫైర్ చేత ఫిల్టర్ అయి ఆ తర్వాత మన దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు. అంటే ఎంత శ్రేష్టమైన మాట దేవుడు మనకిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యమే విత్తనం అంటే వాక్యమే. ఈ వాక్యము రాయి మీద, ఈ వాక్యము పొదల మధ్యలో, ముళ్ళ పొదల మధ్యలో, త్రోవ మార్గం మధ్యలో కాదు. ఈ వాక్యము మంచి నేలన విత్తబడినదై ఉండాలి. మంచి నేలగా మీరు దేవుని సన్నిధిలో కనబడాలి. మెత్తన చేయబడిన వారిగా, సరి చేయబడిన వారిగా, లోతుగా విత్తబడేవా దానికి నేల మంచిదై ఉండాలి. గరుకైనదిగాను, రాళ్ళతో ఉన్న నేలగాను, ముళ్ళ పొదలుగా ఉన్న నేలగా మీ నేల కనపడకూడదు. నేలని హృదయం కనపడకూడదు. మీ హృదయము మెత్తన చేయబడాలి. లూదియా హృదయము తెరవజేసిన దేవుడే, జక్కయ్య హృదయాన్ని మార్చిన దేవుడే, సమరయ్య స్త్రీని కూడా దేవుని సువార్త సాధనంగా వాడుకున్న అదే దేవుని స్వరం మన కొరకు వినపడుతుండగా మనము కూడా సరిచేయబడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. గోధుమ ఒక మంచి విత్తనం. ఇది యేసయ్యకు సాదృశ్యం. 2 విత్తనానికి సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం. 3వదిగా ఆహారానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఆహారానికి సాదృశ్యం. దేవుని సన్నిధికి వస్తున్న మనం గోధుమల చేత తృప్తిపరుస్తాను ఏమన్నాడైనా? మంచి గోధుమల చేత నిన్ను తృప్తిపరుస్తాను అంటే మంచి ఆహారము. ఇప్పుడు శరీరానికి మంచి ఆహారం తింటారా? మీరు తినేటప్పుడు మంచి ఆహారం తింటారు కదా. ఇప్పుడు అందరూ కూడా నాణ్యమైనది, శ్రేష్టమైనది ఏమండి టీవీలో చూసి, యూట్యూబ్లో చూసి కొంతమంది ఏం తినాలి, తింటే ఎలా ఉంటాము, ఎత్తి ఎదగడానికి ఏం తినాలి, ఇలా అడ్డంగా పెరగడానికి ఏం తినాలి, నిలువుగా పెరగడానికి ఏం తినాలి, ఇలాగ రకరకాల అన్నీ వచ్చేసినాయి. తిండిని గురించిన యూట్యూబ్లో 70% మంది యూట్యూబ్లు చేస్తారంట తిండి గురించి. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? ఆ తిండి మీరు ఛానల్ ఎప్పుడైనా చూసారో లేదో, మీరు ఒక చికెన్ తింటున్న ఛానల్ అవసరంలా రోడ్డు గుంట అలా వెళ్తా మీరు అక్కడ చికెన్ పకోడీ అనే షాపులు ఏవో ఉంటాయి కదండి. చికెన్ పకోడీ, లేకపోతే ఇక్కడ
గోబీ మంచూరియా దొరుకును, ఇక్కడ చికెన్ 65 దొరుకును. మైకోడ్ పెట్టి హారన్ పెట్టి 75 రూపాయలకు మాత్రమే చికెన్ మంచూరియా అని శబ్దాలు వినపడతాయి. అప్పుడు మీరు అలా చూస్తూ ఉండగా మీకు తెలియకుండానే మీలో ఆకలి పడుతుంది. ఏం పడుతుంది? ఆకలి పడుతుంది తెలియకుండానే. ఆకలి పుట్టి ఆ సందర్భంలో ఆకలి తీర్చబడడానికి చూసిన దాన్ని తినడానికి ఒకవేళ అవకాశం లేకపోతేనట ఇంట్లో ఉన్న వాటి మీద దాడి చేస్తారు. ఇక దాడి చేసి విచిత్రం ఏంటో చెప్పమంటారు, ఇంకా బాగా వినండి. కడుపు నిండా తిన్నోడి దగ్గర కూడా ఎవడో ఒకటి తింటున్నాడు అనుకో, ఆడికి ఇంకా ఆకలేస్తుంది. ఆడప్పుడే 2 మనుషులు తినగలిగిన దాన్ని ఒకడే సరిపెట్టేసి ఆడు చక్కగా కూర్చున్నా సరే వాడు ముందు ఏదో ఒక చిన్న చికెన్ జాయింటో మటన్ ముక్కో ఏదో తింటుంటే ఆడు నాకు ఆకలేస్తుంది నాకు పెట్టచ్చుగా అంటాడు. రే ఇప్పుడే 2 మనుషులు తినగలిగింది ఒక్క కడుపులోనికి దోర్చగలిగినంత బకాసురులా తిన్నావు కదరా, అయినా సరిపోలేదంటే నాకు ఆకలేస్తుంది పెడతావు పెట్టవా అంటాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ అనేక విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, కానీ ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. గోధుమ యేసయ్య ఆయన మంచి విత్తనంగా విత్తబడ్డాడు. 2 విత్తనం దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. 3 మంచి ఆహారానికి సాదృశ్యం. నిస్సి కల్వరి మినిస్ట్రీలో ప్రతి సందర్భంలో కూడా సేవకుల ద్వారా మీ అందరికీ మంచి గోధుమల చేత మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు దేవుడు, పాడైన ఆహారం కాదు. అందుకే బైబిల్లో రాయబడింది ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన వాక్యము. ఎలాంటి వాక్యం మనం వినాలి? ఆరోగ్యాన్ని కలిగించే వాక్యాన్ని వినాలి. అంటే ఎలాగో చెప్తాను వినండి. మీ బైబిల్ మూసేసినా కానీ నన్ను చూస్తూ వినండి. అంటే ముగింపులో ఉన్నామనే విషయం మీకు అర్థమవడానికి ఆ మాట చెప్తున్నాను. మందిరానికి వచ్చి మీరు వాక్యం విన్నాక మీరు కొంచెం ధైర్యంగా వెళ్ళాలి, నెమ్మదిగా వెళ్ళాలి, జీవించగలుగుతాననే ఆశతో వెళ్ళాలి. అర్థమవుతుందండి? శూన్యములో ఉన్నా సరే, అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా నేను చేయగలుగుతాను అనే భరోసా ధైర్యాన్ని సేవకుడి నుండి మీరు పొందుకుని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సంఘములో మీరున్నంతకాలం మీరు ఏమున్నా ఏమి లేకున్నా దేవుడు మిమ్మల్ని మంచి గోధుమలతో తృప్తిగా ఉండేటట్లు చేస్తాడు. చూడండి, కొంతమంది 2 స్టేర్లు బిల్డింగ్ ఉన్నా నెమ్మదిగా ఉండరు, తృప్తి ఉండదు వాళ్ళకి. ఒక చిన్న గుడిసెలో ఉన్నా తృప్తిగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు మంచి గోధుమల చేత తృప్తి పడట్లా, కానీ వీళ్ళు మాత్రం మంచి గోధుమలు భుజిస్తున్నారు. మంచి ఆహారాన్ని మీరు తినాలి. సేవకుడు మీకు భరోసా కలిగించాలి. ఏమండి, మా మాటలు మీకు ఎలా ఉండాలంటే ధైర్యాన్ని ఇవ్వాలి. రోగంతో వచ్చామనుకో, ఏం కాదు, ఈ వ్యాధి ఏదైనా కావచ్చు, నా యేసయ్య దీనిని రెప్పపాటులో చిటికలో తొలగించగలిగిన శక్తి కలిగిన వాడని నీలో విశ్వాసం అనే ఆరోగ్యం అనే విత్తనాన్ని విత్తాలి. అర్థమవుతుందండి? అలాంటి చెప్పే సేవకుని దగ్గర భక్తి చెయ్యండి. చావు దగ్గరలో ఉన్నా సరే ఆయుష్ను పోసుకుని ముందుకు సాగగలుగుతాం. ఆయుష్ని పెంచి దేవుడు నడిపిస్తాడు. ఏలియా ఏమైందయ్యా? ఎందుకు ఈ వృక్షము కింద సమసిల్లిపోయావు? ఏలియా లే, పైకి లే, లేచి ఆహారాన్ని భుజించు. ఇది దేవదూతల ద్వారా పంపబడిన ఆహారం, భుజించు. అప్పమ్మలు ఇవ్వబడ్డాయి, కాల్చబడిన అప్పమ్మలు ఇవ్వబడ్డాయి. ఆ అప్పాలు భుజించాడు. ఏమండి, భుజించిన తర్వాత అంతవరకు సమసిల్లిపోయాడు, అంతవరకు బలహీనుడిగా ఉన్నాడు, అంతవరకు నిద్రపోతున్నాడు, అంతవరకు భయపడిపోతున్నాడు. ఆహారాన్ని భుజించిన తర్వాత 40 రోజులు పగళ్ళు రాత్రి కూడా నాన్ స్టాప్గా ప్రయాణం చేయగలిగిన శక్తి విడుదలయ్యింది. నేనేం చెప్పనొస్తున్నానంటే యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య వాక్కులో శక్తి ఉంది, యేసయ్య సన్నిధిలో శక్తి ఉంది. అది మీరు పొందుకొని వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మనందరికీ
అనుగ్రహించునుగాక. మీరు ఆశపడండి. నేనేమంటానంటే నా మనసుతో మీరు కూడా ఏకీభవించి ప్రస్తుతానికయ్యా మా ఆశ ఒకటే, చెప్పండి, మా ఆశ ఒకటి ఏంటి? దీవెన పండుగలను కన్నుల పండుగగా చేయండి, కన్నుల పండుగగా చేయండి. వేలాది మందిని తీసుకురండి ప్రభువా, అనేక మంది దీవించబడాలి. మా ఆశ ఒకటే. మీరు మాతో మాట్లాడారు, ఆశపడు ప్రాణమును యెహోవా తృప్తిపరచి ఉన్నాడు అని మీరు వాగ్దానం చేశారు. అందరూ మోకరించండి, అందరూ ఆశపడండి నోరు తెరిచి.